కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక హక్కుల రక్షణ కొరకు సిపిఎం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అయితే మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో శక్తి మేరకు సేవా సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. కాకినాడ నగరం సేవలకు సహాయ కార్యక్రమాలకు చిరునామాగా ఉందన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామని అన్నారు. క్రీస్తు శేషులు కొప్పిశెట్టి సత్యనారాయణ మాస్టర్ చిన్న కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, జి సత్యానందం, సిహెచ్ విజయ్ కుమార్, నాగలక్ష్మి, అమ్ములు, రాణి, అమృత, సత్య, కరుణ, పుష్ప, జి ప్రసాద్, డి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజాసేవ కూడా చేయాలనే కృషిలో భాగంగా గత 7-8 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ, జిల్లా పరిషత్ సెంటర్లో కానీ దాతల యొక్క సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో రిటైర్డు మాస్టారు కొప్పిశెట్టి సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ ఎండ తీవ్రతకి పెద్ద ఎత్తున ఈ కేంద్రానికి రావడం అనేది, ఈ సహాయ కార్యక్రమం నిర్వహించడం అనేది సిపిఎం కార్యకర్తలుగా మేము సంతోషిస్తున్నాం. ఇలా అనేకమైనటువంటి సంస్థలు, సంఘాలు ముందుకు రావాలి. కాకినాడ నగరం సేవలకి, సహాయ కార్యక్రమాలకి చిరునామాగా నిలిచే ఒక అద్భుతమైన నగరం. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది సంస్థలు, సంఘాలు, పార్టీలు ముందుకొచ్చి అన్ని రకాలుగా మజ్జిగలు, చలివేంద్రాలు నిర్వహించాలని సిపిఎంగా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ సహకరించిన దాతలకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.